వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జరగరాని ఒక ఘోరం జరిగింది. ఎవరు కనీసం అనుకుని ఉండం. ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది పరిపాలన. దానికి సంబంధించినటువంటి విజయోత్సవాలు లేదంటే సంబరాలు ప్రజలకు మేము ఏం చేసామని చెప్పుకునేటువంటి తరుణంలో గుజరాత్ అహ్మదాబాద్లో ముఖ్యంగా అది కూడా ప్రధాని స్వస్థలం కావడం మరింత విచారకరం. జరగకూడని సంఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మన భారతీయులనే కాదు, మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మన మిత్రులను కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే సందడిలో సరేమియా అన్నట్టు ఇదే మాకు రాజకీయాలకు కావాల్సింది, ఇదే మాకు సెన్సేషనలిజం చూపించుకోవడానికి కావాల్సింది అన్నట్టుగా స్వపక్షంలోనే విపక్షంలా తయారైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇవాళ ఒక ట్వీట్ వేశారు. ఎందుకు అనవసరంగా కెలుక్కుంటున్నారో అంత పెద్ద వయసు వచ్చి కూడా నాకైతే తెలియట్లేదు. ఏంటంటే ఈరోజు జరిగినటువంటి సంఘటనని కనీసం చరిత్రలో ఇన్నాళ్ళు ఏం జరిగిందనేది మర్చిపోయి ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా కాదు అంతకుముందు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఘోర రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సంఘటనను ఉటంకిస్తూ ఇప్పుడు జరిగినటువంటి ఈ విమాన ప్రమాదాన్ని ఆసరాగా చేసుకొని దీనికి బాధ్యత వహించాలి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, అలాగే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి దీని మీద స్పష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ, అది రాజకీయంగా కావచ్చు లేదంటే ప్రభుత్వ పరంగా కావచ్చు, ఏదైనా సరే ఒక ఎంక్వైరీ జరిగి ఇందులో వీళ్ళెవరికి సంబంధం లేదు, వీళ్ళు వాళ్ళ నైతికతను చాటుకోవడానికి ప్రజల కోసం ఈ విధంగా రాజీనామాలు చేశారు అంటూ నిరూపించుకోవాలి అని సంచలనాత్మక ట్వీట్ వేశారు. తలకాయను వాడెవడలు చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ప్రస్తుతానికి. ఎందుకంటే అనేక సంఘటనలు భారతదేశంలో జరిగాయి. ఈ 15 ఏళ్లను కదా అంతకుముందు కూడా జరిగాయి. కానీ రాజీనామాలు చేసినటువంటి ప్రసక్తి ఎక్కడ ఎవరు చూడలేదు. ఎందుకంటే బాధ్యత తీసుకొని ఆ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళ తప్పిదం వల్ల, వాళ్ళ శాఖ తప్పిదం వల్ల ఇది జరిగి ఉంటే నిజంగానే రాజీనామా కోరేటువంటి అవకాశం ఉండేది. కానీ బాధ్యతాయుతంగా పనిచేస్తూ భారతదేశ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చి రాజీనామాలు చేయడం అనేది మరి మతి పోయి మాట్లాడుతున్నాడు ఆయన, లేదు వయసు పైబడి మతి చెల్లించి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు అని చాలామంది నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అఫ్కోర్స్ ఐ అగ్రీ విత్ దెమ్. సుబ్రహ్మణ్య స్వామికి నిజంగానే మతి చెల్లించిందేమో, లేదంటే ఒకనొక సమయంలో ఒక పెళ్లికి వెళ్ళి వధువుని వరుణ్ణి ఆశీర్వదించబోయే సమయంలో అది పక్కన పెట్టి తాళి ఆయనే కట్టేయడానికి సిద్ధపడిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎంత అన్యాయం జరిగిందనేది వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తుంటే గతంలో ఉన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కోతోటి కలిసి నేను ఇచ్చేస్తానని, అలాగే విజయసాయిరెడ్డితో కలిసి కేసు వేసిన దాంట్లో డెఫమేషన్ కేసులు వీటిల్లో అన్నీ అనైతికంగా అవసరం లేనటువంటి వాటి మీద ఫోకస్ చేస్తూ తను ఎప్పుడు ఒక సెన్సేషనలిజంగా ఉండాలి అని భావించడంలో మరి ఆయనకి నిజంగానే మతి ఏమైనా భ్రమించిందేమో విజ్ఞులైనటువంటి వాళ్ళు మీకే తెలియాలి. మరి సుబ్రహ్మణ్య స్వామి చర్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.